అందరికీ నమస్కారం. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్లో ప్రతిరోజు మనం నిర్వహించుకుంటున్న సజ్జన స్వాధ్యాయ సాంగత్య శిబిరానికి తిరిగి స్వాగతం. గడిచిన కొన్ని రోజుల నుంచి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ వారి 18 ఆదర్శ సూత్రాలను విస్తారంగా తెలుసుకుంటున్నటువంటి పరిణామ క్రమంలో 6వది అతి గొప్పదైనది, అతి ముఖ్యమైనటువంటి పిరమిడ్ శక్తి అన్న విశేషమైనటువంటి విజ్ఞానం కోసం తెలుసుకుంటూ ఈరోజు ఈ యొక్క పిరమిడ్ల విశేషమైనటువంటి జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని, విశ్వ విజ్ఞానాన్ని మనం మరింతగా తెలుసుకోవడానికి అందరికీ సాదర స్వాగతం పలుకుతూ ఆహ్వానిస్తున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, పిరమిడ్స్, న్యూ ఏజ్ టెంపుల్స్, ఆధునిక దేవాలయాలు అని చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహం అక్కర్లేదు. ఎంతో విజ్ఞానంతో, మరెంతో మిస్టిక్స్తో, మరెన్నో రహస్యాలతో, మరెంతో అధునాతన జ్ఞానంతో ఈ మానవాళికి, ఈ భూలోకానికి ఎప్పటికీ ఒక వింతగా, ఒక మహత్తరమైనటువంటి కట్టడంగా, అనేక విషయాలకు ఆలవాలంగా మన ముందున్నటువంటి గిజా పిరమిడ్స్ గురించి ఈరోజు ఎన్నో విషయాలు తెలుసుకుందాం. ఇది గిజా పిరమిడ్ నమూనా. ముఖ్యంగా ఈ ఎత్తు 451 అడుగులు భూ ఉపరితలానికి, ఒక్కొక్క వైపు 751 అడుగులు కొలతతో, చుట్టూ ఎన్నో చక్కటి స్పినిక్స్, మరి పిరమిడ్ అంతరంలో ఎన్నో అద్భుతమైనటువంటి ఛాంబర్స్తో ఈ పిరమిడ్ మనకు ఏనాటి నుంచో ఈ ప్రపంచానికి కంటికి కనిపిస్తున్నటువంటి గొప్ప కట్టడం. ఈ పిరమిడ్ శక్తిని ప్రామాణికంగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనకు ఒక చక్కటి న్యూ ఏజ్ సైన్స్, స్పిరిచువల్ సైన్స్ మూమెంట్, దట్ ఈస్ కాల్డ్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీని మనకి అందించారు. ఈ సందర్భంగా పత్రిజీ ఎన్నో పుస్తకాలు, ఎన్నో రీసెర్చ్ చేసినటువంటి పరిశోధనాత్మకమైనటువంటి పుస్తకాల నుంచి గ్రహించినటువంటి పిరమిడ్ ఎనర్జీ బై బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఒక అద్భుతమైనటువంటి పుస్తకాన్ని, పరిశోధనాత్మకమైనటువంటి అద్భుతమైనటువంటి విజ్ఞాన వీచికలను ఒక దగ్గర పొందుపరిచి మనకు అందించారు. పిరమిడ్ ఎనర్జీ అన్నటువంటి పేరుతో ఒక పక్క పిరమిడ్ నిర్మాణాలను మనకు ఇతోధికంగా ప్రోత్సహిస్తూ, పిరమిడ్లో ఉన్నటువంటి అద్భుతమైన విషయాలను మరి సంగ్రహించి, ఎక్కడెక్కడి నుంచో సేకరించి, ముఖ్యంగా 10 మంది పిరమిడ్ శాస్త్రవేత్తలు వారి జీవితకాలం పాటు పరిశోధన జరిపినటువంటి పరిశోధన అంశాలన్నింటినీ ఒక పుస్తకంగా ఏర్పాటు చేసి మనకు అందించారు పితామహ పత్రిజీ. ఇందులో ముఖ్యంగా పిరమిడ్స్ ఆర్ గ్రేట్ ఫ్రెండ్స్, pyramids are the symbol for the new age spirituality. The Giza pyramid power is no joke. పిరమిడ్లు అన్నవి విద్యుత్ శక్తి క్షేత్రాలు అంటే చాలామంది నవ్వారు, కానీ అది జోక్ కాదు, అది సత్యం, అది రియాలిటీ. అలాగే పవర్ ఆఫ్ పిరమిడ్స్, పిరమిడ్ అద్భుత శక్తుల గురించి, పవర్ జనరేషన్ పిరమిడ్స్, పిరమిడ్ నుంచి ఒక విద్యుత్ శక్తి ఎట్లా ఏర్పడుతుంది, విద్యుత్ శక్తి ఎలా ప్రవహిస్తుంది, విద్యుత్ శక్తి ఎలా జనిస్తుంది అన్నటువంటి అంశాలపైన. ద గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా, పిరమిడ్లోకే తలమానికమైనటువంటి గిజా పిరమిడ్, మిస్టీరియస్ ఆఫ్ పిరమిడ్ ఎనర్జీస్,
పిరమిడ్ రీసెర్చ్ ఇన్ రష్యా దేశంలో ఉన్నటువంటి యూనివర్సిటీలు, పరిశోధకులు ఈ యొక్క పిరమిడ్ల పైన ఎటువంటి పరిశోధనలు చేశారు, వాటి ఫలాలు ఏమిటి, వాటి ఫలితాలు ఏమిటి. ఎక్స్పీరియన్సెస్ ఇన్ గిజా పిరమిడ్, కింగ్ ఛాంబర్లో, క్వీన్ ఛాంబర్లో, సాక్సోఫ్రోస్లో, మరి ఆ యొక్క మనిషిని పోలిన వివిధ ఆకారాల తలలతో ఉన్నటువంటి మనిషి తల, వివిధ ఆకారాల శరీరాలతో ఉన్నటువంటి ఆ యొక్క మార్మిక నిర్మాణాల అర్థము, అంతరార్థం ఏమిటి. బోస్నియా వ్యాలీ చెప్పాం, మొన్ననే అనుకున్నాం మనం. పత్రిజీ ఇప్పటికే 2 సార్లు ఆ యొక్క బోస్నియా వ్యాలీకి వెళ్ళి ఆ పిరమిడ్ ఎనర్జీ మీదను అంతర్జాతీయ స్థాయి సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారన్న విషయం మనందరికీ తెలిసిందే. పత్రిజీ పిరమిడ్లని ముఖ్యంగా 4 మాటలతో వర్ణిస్తారు. తర్వాత మనం మన పిరమిడ్ పరిశోధన ఫలితాలు, పిరమిడ్ రహస్య విజ్ఞానాలను తెలుసుకోవడానికి వెళ్దాం. పిరమిడ్స్, ద గ్రేట్ సింబల్స్ ఆఫ్ స్టెబిలిటీ. స్థిరత్వానికి ఒక సూచిక ఏదైనా ఉంది అంటే దాని పేరు పిరమిడ్. ఎక్కడైతే స్థిరత్వం ఉంటుందో అక్కడ ఆధ్యాత్మికత శాశ్వతమై ఉంటుంది. స్థిరత్వం పేరే మన భాషలో చెప్పుకోవాలంటే ఆధ్యాత్మికత, అస్థిరత్వం పేరే అనాధ్యాత్మికత. స్థిరత్వం లేకపోతే, స్థిరంగా లేకపోతే అది వ్యక్తి అయినా, వ్యవస్థ అయినా, సమాజమైనా, దేశమైనా అశాంతి పాలవుతుంది. ఎక్కడైతే స్థిరత్వం ఉంటుందో, స్టెబిలిటీ ఉంటుందో, ఐదర్ బాడీ లెవెల్ ఆర్ మైండ్ లెవెల్ ఆర్ ఇంటలెక్చువల్ లెవెల్ ఆర్ సోల్ లెవెల్ స్థిరత్వం ఉంటుందో అక్కడ శాంతి, సామరస్యం, జ్ఞానము, ఆనందము, ఆరోగ్యము విస్తారంగా ఉంటాయి. ఈ ఒక్క పదాన్నే చెప్తాడు ఒక మహాత్ముడు. మనసు కదిలితే జీవుడు, మనసు నిలబెడితే దేవుడు అంటాడు ఆయన. ఆ మనసును నిలబెట్టే దానికి ఒక ప్రామాణికం మన కళ్ళ ముందు కనిపిస్తున్నది పిరమిడ్. యుగ యుగాల నుంచి దానికి శాస్త్రవేత్తలు చెప్పినటువంటి 4500 సంవత్సరాల నుంచి, 5000 సంవత్సరాల నుంచి, 5000కు ముందు పూర్వము అన్నారు. ఇంకా ఆ పూర్వం అనేది 5 లక్షల సంవత్సరాలు కావచ్చు. వారి పరిశోధనలో వారు సేకరించిన సమాచారం అంతవరకే. ఇంకా వారికి అందవలసిన సమాచారం చాలా ఉంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు స్థిరత్వానికి ఒక చిహ్నం ఈ భూమి మీద ఏదైనా ఉంది అంటే దాని పేరు పిరమిడ్. అలాగే పిరమిడ్స్ ద సింబల్ ఫర్ ద సెక్యులరిజం, సామరస్యం అన్నమాట. స్థిరత్వం ఉంటేనే సామరస్యం. ఎందుకు సామరస్యానికి ఇది? సామరస్యం అంటే మనందరికీ గుర్తొచ్చేది మత సామరస్యం. పత్రిజీ ఎంత చక్కగా అభివర్ణించారో ఈ పదాలని. ఏ పిరమిడ్ని తీసుకున్నా 4 కిందను 4 దిక్కులు ఉంటాయి. దానికి 4 రకాలు ఉండొచ్చు, 4 ఉండొచ్చు, ఏ ఉన్నా సరే. 4 అభిప్రాయాలు, 4 మతాలు, 4 భిన్న ధృవాలు, 4 మాటలు, ఏ ఒక్కటి ఒకలా ఉండక్కర్లేదు. దేనికైనా బేస్ కిందన అలాగే ఉంటుంది. హిందూ, ముస్లిం, క్రిస్టియానిటీ, జొరాస్ట్రియం, లేదంటే ఇంకొకటి, ఇట్లా భిన్నత్వం ఉంటుంది. భిన్నత్వంలో సమానత్వమే సెక్యులరిజం. సమానత్వం ఒక రకంగా భారతదేశం. అనేక మతాలు, అనేక కులాలు, అనేక ప్రాంతాలు, అనేక వర్గాలు ఎన్నైనా ఉండొచ్చు. బట్ దాని నుంచి మన ప్రయాణం ఇక్కడి నుంచి చూస్తే 4గా కనిపిస్తుంది. ఏదైనా సరే ఈ 4గా కనిపించిన దాన్ని లోతుగా అంతరార్థం ఎలా పైకొచ్చి ఇక్కడ చూస్తే ఒక్కటిగా కనిపిస్తుంది. అన్నిట్లో ఉన్నది ఒక్కటే పరమాత్మ, అందరిలో ఉన్నాడు ఒక్కడే దేవుడు అని చెప్పుకుంటుంటాం కదా. దాని పేరే సెక్యులరిజం. సెక్యులరిజానికి, సమానత్వానికి, సౌభ్రాతత్వానికి, సామరస్యానికి అసలు సిసలైనటువంటి సింబల్ ఏదైనా ఉంటే దాని పేరు పిరమిడ్. లోకో భిన్న రుచి, తప్పు లేదు, కానీ సత్యం ఒకటే సత్యం. ఆ సత్యాన్ని ప్రతిబింబిస్తుంది పిరమిడ్ తాలూకా నిర్మాణం. 4 మతాలు, 4 ధర్మాలు, 4 ఆచరణలు, 4 పరంపరలు,
ఎట్లయినా ఉండొచ్చు, ఒక్కొక్క దిక్కు ఒక్కొక్క రకంగా. కానీ ఈ నాలుగిటిని మనం ఇలా చూసి ఇక్కడ తీసుకొస్తే అన్నిట్లోనూ ఉన్నది ఒక్కటే. ఇదే కదా సామరస్యం, సెక్యులరిజం. ఇది అర్థం చేసుకోలేక కింద ఉన్న గజిబిజి రామాయణంలో కొట్టుకుంటున్నాం. ఏ మతమైనా, ఏ కులమైనా వాటి అర్థము పరమార్థం ఒకటే. ఏ దేశమైనా, ఏ సంస్కృతి అయినా వాటిలో ఉన్న అర్థము పరమార్థాన్ని గ్రహించడమే సెక్యులరిజం. స్పిరిచువల్ సైన్స్కి పిరమిడ్స్ అన్నవి పెట్టని కోటలు. ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అంటే ఆత్మ విజ్ఞానాన్ని పరిశోధించే శాస్త్రాలు. ఈ శరీరం మాత్రమే నేను కాదు, ఈ శరీరానికి తర్వాత అనేక శరీరాల సమాహారం నేను. ఈ కంటికి కనిపిస్తున్న లోకం ఒకటే కాదు, అనేక లోకాలు ఉన్నాయి. ఆ లోకాలకు వెళ్ళి విహరించి వస్తే కదా అది అర్థమవుతుంది. అలా అనేక లోకాలలో, అనేక శరీరాలలో, అనేక తలాలలో మనిషి విహరిస్తేనే ఆధ్యాత్మిక శాస్త్రము అవగతమవుతుంది. ఆ యొక్క సాక్రిఫైస్ అసలు ఒకానొక కాలంలో పిరమిడ్లోకి ఇప్పట్లో మనం డైరెక్ట్గా వెళ్ళి పిరమిడ్లో దూరి కింగ్ చాంబర్కి వెళ్ళి వచ్చేయడానికి లేదు. అనేక దశలలో మన అవగాహన పెరిగితే, మన ఆత్మ విజ్ఞాన శాస్త్రం పెరిగితేనే పిరమిడ్లోకి ఎంట్రీ ఉండేది. కొన్నాళ్ళ పాటు, కొన్ని సంవత్సరాల పాటు జరిగింది. ఆ ఈజిప్ట్ పురాతన రాజుల కాలంలో ఎలా అయితే మన బౌద్ధ ఆరామాలలో, తొట్లకొండలో, బొజ్జనకొండలో, సాలిహొండంలో, బట్టిప్రోల్లో, నాగార్జున కొండలో ఇలా ఎన్నో బుద్ధారామాలు ఉన్నాయి, తెలుసు కదా మనకు. ఆ బుద్ధారామాల్లో ఉన్నటువంటి ఆ మధ్య కేంద్రానికి, ఆ ఉన్నత కేంద్రానికి చేరాలంటే అనేక సంవత్సరాల పాటు వారు ఆ యొక్క బుద్ధత్వ సాధనలు చేసి అర్హులైన వారిని ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి, ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి, అంతిమంగా బుద్ధుడి స్థాయికి తీసుకెళ్లేవారు. అలా పిరమిడ్లో, సాక్రిఫైస్లో మనిషి తలకాయతో వెనకాతల రకరకాల జంతువుల శరీరాలతో ఉన్న నిర్మాణాలు, ఆ మార్మిక నిర్మాణాల్లో ఉన్నటువంటి ఆ గదులలో ఎంతోమంది రాజులకు ఆత్మజ్ఞానం వైపున శిక్షణ ఇచ్చేవారు. ఇది గొప్ప కోణం ఈజిప్ట్ పిరమిడ్లలో. అసలు పిరమిడ్లో ఆధ్యాత్మికత అనేది ఆ రోజే ప్రారంభమైంది, ఆనాడే ప్రారంభమైంది. ఆధ్యాత్మికత అంటే కథలు కాదు, గానాలు కాదు, పురాణాలను చూడడం వదిలేయడం కాదు. నువ్వు ఒక పురాణ పురుషుడిగా జీవించడం, విష్ణువు కోసం తెలుసుకోవడం కాదు, నువ్వు ఒక విష్ణువుగా జీవించడం. శివుడు కోసం తెలుసుకోవడం కాదు, నువ్వు శివుడుగా జీవించగలగడం. స్పిరిచువల్ సైంటిస్ట్ ఆనాడే ఈజిప్ట్లో ఒక గొప్ప నాగరికత, ఆధ్యాత్మిక నాగరికత విరాజిల్లిందని చెప్పడానికి అక్కడ ఉన్నటువంటి ఆ సాక్రిఫైస్, ఆ గదులు, మార్మిక గదులు, విజ్ఞానం అంతా చెప్పగానే చెప్తుంది. ఆ సాధనతోనే కదా ఏదైనా జరిగేది. అలా సాధనాలయంగా గొప్ప ఆధ్యాత్మిక శాస్త్ర సాధనాలయంగా ఆనాడే పిరమిడ్ ఫెడవరిల్లిందని పత్రిజీ ఉవాచ. తర్వాత పిరమిడ్లు అన్నవి ధ్యాన ఆరామాలుగా, ధ్యాన కేంద్రాలుగా, పిరమిడ్లు ఉన్నవి ధ్యానానికే అన్న పరమ సత్యాన్ని బల్లగుద్ది నిరూపించారు పత్రిజీ. దానికి అనేకమైనటువంటి శాస్త్ర పరిశోధన ఆధారాలు మన దగ్గర ఉన్నాయి. పిరమిడ్స్ స్పిరిచువాలిటీతోనే, పిరమిడ్స్ నిర్మాణంతోనే, పిరమిడ్ శక్తిని సద్వినియోగం చేసుకోవడంతోనే ఈ యొక్క న్యూ ఏజ్, నవీన యుగం, నవయుగం, ఏనాడుదో మానవ యుగం, ఇప్పుడేమమ్మా నవయుగం ఆరంభమవుతుంది పిరమిడ్ల రాకతో, విస్తారంగా రాకతో అన్న పరమసత్యాన్ని ఈ పుస్తకం ద్వారా తెలియజేశారు. ప్రతిదానికి 4 దిక్కులు ఉంటాయి, ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్. అలాగే ఈ దిక్కులకి అతి ప్రధానమైనటువంటి దిక్చూసైనటువంటి నార్త్ పోల్ని సూచించే సూచిక ఈనాడు ఏ శాస్త్ర సాంకేతిక నార్త్ పోల్ని సూచించే అనేక రకాల పరికరాలు, పరిణామాలు వచ్చిన ఈ కాలం నాటి కాకుండా ఆ కాలంలోనే నార్త్ పోల్ని సూచించే ఒక సూచికగా ఈ నార్త్ పోల్ కనుక్కోవడంతోనే భూమి మీద అనేక ఆవిష్కరణలు కనుక్కోవడానికి మార్గమైంది మనకి.
మన జీవన వికాసానికి సులభమైంది. అటువంటి నార్త్ పోల్ని ఆనాడే వారు గుర్తించడం, గమనించడం ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి మరొక ముఖ్య అంశం. ఇప్పుడు ఏనాడో ఎక్కడికో కొన్ని చోట్లే పరిమితమైనటువంటి ఆ పిరమిడ్లు ఈనాడు పిరమిడ్ ఎవర్వేర్ అన్నటువంటి ఒక వెబ్సైట్తో పిరమిడ్ యుగాన్ని పునఃప్రస్థాపించినటువంటి పితామహ పత్రిజీ సారథ్యంలో లక్షలాది పిరమిడ్లు భూగోళమంతా ఎక్కడెక్కడ ఎలా వ్యాప్తించి ఉన్నాయో మనం పిరమిడ్స్ ఎవ్రీవేర్ వెబ్సైట్ ద్వారా చూడవచ్చు. సో ఇటువంటి పిరమిడ్ ఎనర్జీని జేజేలు పలుకుతూ ఆహ్వానిస్తూ పిరమిడ్ ధ్యాన యుగానికి, పిరమిడ్ మాస్టర్లకి పత్రిజీ ఇచ్చినటువంటి ఈ నూతన పిరమిడ్ శక్తి చేదిక ఒక గొప్ప వజ్రాయుధంలా ధ్యాన ప్రపంచానికి సాకారం కావాలని ఈ యొక్క పుస్తకాన్ని మన బెంగళూరు పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ వారు ముద్రించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరికీ అందిస్తున్నారని ఈ సందర్భంగా సవినయంగా తెలియజేస్తూ, ఇప్పుడు మనం పిరమిడ్లు ఇన్ని గొప్ప లక్షణాలు, లక్ష్యాలు, శోధనలు, గొప్ప సత్యానికి వేదికలైనటువంటి పిరమిడ్లని అసలు ఎవరు నిర్మించారు, ఎందుకు నిర్మించారు? అందరూ అనుకున్నట్లు మమ్మీలని దాచుకోవడానికి నిర్మించారా? ఒకవేళ మమ్మీ అంటే మనం చేయగలుగుతామా? ఎప్పటి నుంచి ఉన్నాయి ఆ మమ్మీలు? ఎక్కడున్నాయి అసలు? ఈ మమ్మీలకి పిరమిడ్లకి ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏమిటి? అసలు ఎవరు ఆ మమ్మీలు? ఇట్లాంటి అనేక 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 పురాతన విషయాలకి మనం ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోదాం. అది ఈజిప్ట్ నాగరికత, నైల్ నాగరికత విస్తారంగా విరాజిల్లుతున్నటువంటి రోజులు. మానవ ప్రగతి, మానవ మేధస్సు, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్లో, హోల్ ఎవల్యూషన్లో, మానవ పరిణామ క్రమంలో ప్రతిరోజు మనిషి తనను తాను పోషించుకోవడానికి, తనను తాను రక్షించుకోవడానికి తన ఆరాటంతో, తన బుద్ధికి, మనసును తాటి తన బుద్ధిని బాగా మేల్కొల్పుకొని ఒక బుద్ధిజీవిగా మారుతున్నటువంటి పరిణామ క్రమం ఇది ఎన్ని వేల సంవత్సరాల క్రితము అన్నది ఇదిమిద్దంగా చెప్పడానికి ఎవరికి సరైనటువంటి సాక్ష్యాధారాలు లేవు. ఖచ్చితంగా మనం ఊహించుకొని ఈవేళ ఈ శాస్త్రవేత్తలు 4000 సంవత్సరాలు, 5000 సంవత్సరాలు అని చెప్తున్నారు. కానీ ఇంకెంతమంది, అనేక మంది ఇంకా ముందుకు వెళ్ళి చెప్తున్నారు. ఏదేమైనా ఒక శాస్త్రవేత్త తన అంచనా వేయడానికి తన దగ్గర ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైన పరికరాల ఆధారంగా, భూమి పొరల్లో ఉన్నటువంటి కొలతలను ఆధారంగా, ఒక సోనోగ్రామ్ ఆధారంగా వారు వారి పరిశోధనని వెనక్కి తీసుకెళ్తారు. కానీ ఆ పరికరం పనిచేయకపోతే ఎంతవరకు అయితే వెళ్ళి ఆగిపోతుందో అక్కడితో ఆగిపోయినట్టు కాదు. ఇంకా మనం మరింత కొత్త పరికరంతో వెళ్తే మరికొంత లోతుకి వెళ్ళొచ్చు. ఏదేమైనా ఒకనాడు ఈ భూమి మీద ఒక గొప్ప మానవ జాతి అద్భుతంగా వికసించింది. ఇప్పుడున్న ఈ వికాసం కంటే 100 రెట్లు ఎక్కువ వికాసంలో ఉంది అని చెప్పడానికి నిదర్శనము, తార్కాణము ఆ యొక్క ఈజిప్షియన్స్ జీవితం, అక్కడ జరిగినటువంటి సంఘటనలు, ఇప్పుడు బయటపడుతున్నటువంటి ఆ యొక్క చిహ్నాలు, గుర్తులు, అవి చూస్తే ఇప్పటికీ మనకి శాస్త్రం అందదు. అంటే దానికంటే ముందే ఆ సమయంలోనే ఈ పిరమిడ్లు నిర్మించాలి అని ఒక గొప్ప ఆలోచన వాళ్ళకి ఎందుకు వచ్చింది? అసలు అవసరం ఏమొచ్చింది? ఏదైనా గుర్తుంచుకుందాం, అవసరమే మనతో అన్ని పనులు చేపిస్తుంది. ఆ అవసరమే అంత గొప్పగా ఆలోచించే పని చేస్తుంది. దేని నుంచైనా ఒక ప్రమాదకరమైన మన మృత్యువు మనకు ఎదురొచ్చినప్పుడు ఆ మృత్యువుని ఎలా మనం దాటాలో ఖచ్చితంగా మనం ప్రయత్నిస్తాం. ఓడిపోతే ఓడిపోవచ్చుగాక. ఇవాళ కరోనా వచ్చింది, కరోనా నుంచి మనం ఎలా బయటపడాలి అన్నదే కదా. అసలు కరోనా రాకముందు దీని నుంచి బయటపడాలని ఎవరు అనుకోలేదు, ఆలోచన లేదు. ఆలోచన లేకపోతే అవసరం ఏమొచ్చింది ఎవరికి?
అత్యంత బలవంతులము, విజ్ఞానవంతులము, మానవ సమాజంలో మేమే మెరుగైన వారము, మాకు ప్రాణహానికి, మా ప్రాణానికి, ఆరోగ్యానికి ఎటువంటి డోకా లేదు అని ప్రపంచంలోని ఉన్నతమైన మానవ జీవితం మేము అనుభవిస్తున్నాము అన్న న్యూయార్క్ ప్రజల ఆశలు ఒక కరోనా వచ్చి అడియాసలు కాలే. పల్లెల్లో ఉన్నోళ్ళే హాయిగా ఉన్నారు, న్యూయార్క్లో ఉన్నోళ్ళకి నిద్ర లేదు, వేలల్లో మరణాలు. ఇంత గొప్ప ఆరోగ్య శాస్త్రం, ఇంత గొప్ప సైన్స్, ఇంత గొప్ప సంపద, ఇంత గొప్ప మానవ జీవితము, అదేంటమ్మా హైజెనిక్, సోఫిస్టికేటెడ్, సెక్యూరిటీ మొత్తం తునాతునకలు అయిపోయినాయి. ఒక కంటికి కనిపించని ఒక చిన్న ఒక వైరస్ ముందు. మన శాస్త్రం అంతా ఎంత గొప్పదో, ఈ ఒక్క మనం అనుకుంటున్న శాస్త్రం ఎప్పుడు గొప్పదే. మనం అనుకుంటున్న శాస్త్రం మన గొప్పదనుకున్న మన గొప్పతనం ఎంత గొప్పదో ఈ ఒక్క సంఘటనతోనే ఉన్న డొలతనం అంతా బయటపడిపోయింది. అటువంటిది ఏ విపత్తు వచ్చో, ఏ ప్రమాదం సంభవించో, ఈ ప్రమాదాన్ని నుంచి తనను తాము రక్షించుకోవడానికి ఆనాటి ఈజిప్షియన్స్, ఆ మహా ఋషులు, ఆ మహా మనుషులు ఒక గొప్ప ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నమే పిరమిడ్ నిర్మాణం. మనకు అందినటువంటి శాస్త్ర సాధనలు, పరిశోధకులు, ఆత్మవిజ్ఞాన శాస్త్రవేత్తలు అంచనాల ప్రకారం, అనుభవాల ప్రకారం అసలు పిరమిడ్ నిర్మాణం ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, భూమికి ఆయనాంశాలు, అక్షాంశాలు ఉంటాయి. మీరు ఒక మ్యాప్ని చూస్తే, గ్లోబ్ని చూస్తే, ఆ గ్లోబ్ పైన చుట్టూ గీతలు ఉంటాయి, ఇటు నుంచి ఇట్లా. వాటిని ఆయనాంశాలు, అక్షాంశాలు అంటారు. ఈ రేఖలు అంటారు. ఈ రేఖల్లో అతి ముఖ్యమైనటువంటి భూమధ్య రేఖ, అంటే భూమి నుంచి మధ్యంగా ఉన్నటువంటి రేఖ ఒక గీత గీస్తే ఆ రేఖకు శిఖరాగ్రమే ఈరోజు పిరమిడ్ నిర్మాణం ఉన్నటువంటి ప్రదేశం. ఈ విషయం తెలిసినటువంటి ఈ నవీన శాస్త్రవేత్తలు, జియాలజిస్టులు, మ్యాథమెటిషియన్సు, ఆస్ట్రో శాస్త్రవేత్తలు, ఖగోళ శాస్త్రవేత్తలు ఒళ్ళు గుగుర్చుపడిచింది వాళ్ళకి. శాస్త్రము మనం కనుక్కున్నామనుకున్నామే, మన శాస్త్రాలన్నింటినీ తలదన్ని ఏ మానవుడికి ఊహకు కూడా అందని విధంగా, ఏ శాస్త్రానికి ఈనాటికి అందని ఒక మేధస్సుతో ఈ పిరమిడ్ని భూగోళానికి, భూమధ్య రేఖకు చక్కగా మధ్యలో ఆ రేఖకు ఆ యొక్క పిరమిడ్ శీర్షం తగిలేటట్టు ఎవరు డ్రాయింగ్ చేశారు, ఎవరు ఇంజనీరింగ్ చేశారు, అసలు ఈ ప్రదేశాన్ని పిరమిడ్ కట్టడానికి ఎలా ఎన్నుకున్నారు, ఏ శాస్త్రం వారికి సహకరించింది? ఆనాడు ఇన్ని గొప్ప శాస్త్రాలు ఏమీ లేవు. భూమధ్య రేఖలు, ఆయనాంశాలు, అక్షాంశాలు కనుక్కోలేదు అప్పటికి. కానీ వాళ్ళు ఖచ్చితంగా భూమికి కేంద్రమైనటువంటి దానినే ఎందుకు గుర్తించవలసి వచ్చింది? అక్కడే పిరమిడ్ ఎలా నిర్మాణం జరిగింది? ఇది వింతల్లోకెల్లా వింత. ఇప్పటికీ ఎప్పటికీ ఎలా గుర్తించారన్నది. గ్రాఫిక్స్ రాలేదు, ఏ ట్రిగనోమెట్రీ లేదు, జామెట్రీ లేదు, ఏ శాస్త్రము లేదు, మ్యాథమెటిక్స్ లేదు. ఆనాటికి మనకున్న అంచనాల ప్రకారం, మనం అనుకున్న మ్యాథమెటిక్స్, మనం అనుకున్నటువంటి శాస్త్రాలు ఏమీ లేవు అప్పటికి. ఎట్లా దాన్ని కనుక్కున్నారు? అదే ప్రదేశంలో పిరమిడ్ నిర్మించాలని ఎవరు నిర్ణయించారు ఆ ప్రదేశాన్ని? ఒకటి. రెండు, తర్వాత పరిశోధనలు చేస్తే అర్థమైంది. ఈవేళ నిన్న మనం చూస్తున్నాం, దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అనేక భూకంపాలు వస్తున్నాయి. ఎస్, ఈ సబ్జెక్టుకి దానికి చాలా దగ్గర సంబంధం ఉంది. భూకంపాలు వచ్చినప్పుడంతా భూమి వీడిపోతుంది, ఇలా రెండుగా వీడిపోతుంది, చీలిపోతుంది. అపారమైన ప్రాణ నష్టం, ఆస్తి నష్టము, జంతు వృక్ష సంపదలు కాకావికలం అయిపోతాయి. ఆ విషయం మీ అందరికీ తెలుసు. కానీ ఏ జంతువులు దొరికిపోతాయంటే, ఏవైతే కట్టేస్తామో అవి దొరికిపోతాయి. భూకంపం వస్తుందన్న కొద్ది క్షణాల ముందే, కొన్ని గంటల ముందే అక్కడ ఉన్నటువంటి పక్షులు, జలరాశులు, జంతువులు అన్నీ అక్కడి నుంచి వెళ్ళిపోతాయి, సుదూర ప్రాంతాలకు వెళ్ళిపోతాయి. కొన్ని గంటల ముందే వాటికి తెలిసిపోతుంది.
దొరికిపోయిందంతా మనిషితో ఉన్నటువంటి ఈ సామూహిక సామాజిక జంతువులు. వాటిని కూడా విప్పి వదిలేస్తే అవి వెళ్ళిపోయి ఉండేవి, మనం కట్టేస్తుంటాం కదా, అందుకు వెళ్ళలేము. ఇలా భూకంపాలంతా ఎందుకు వస్తున్నాయో మనం ఒకసారి చెప్పుకున్నాం. ఎక్కడెక్కడైతే భూమికి శక్తి క్షీణత అయిపోతుందో, శక్తి తగ్గిపోతుందో, అక్కడ భూమి ఇటువంటి ప్రకంపనాలకు లోనప్పుడు చీలిపోవడం తప్ప చేయగలిసిందేమీ లేదు. దానికి అనేక రకాల కారణాలు, గ్లోబల్ వార్మింగ్లు, ఎంతమంది ఎన్నిసార్లు హెచ్చరించినా, ఎన్ని ప్రకృతి పర్యావరణ దినోత్సవాలు చేసుకున్నా, మానవుడు అత్యాశ, దురాశ, కార్బన్స్తో, కాలుష్యంతో, సహజ వనరుల్ని అవసరానికి మించి భూగర్భం నుంచి తోడేయడంతో, ఇసుక రాబరీస్తో, నదులు, పర్వతాలు, అరణ్యాలు నాశనం చేస్తూ, మన ఇష్టానుసారంగా మనం వెళ్తుంటే, పెట్టరేగిపోతుంటే, భూమికి శక్తిని కోల్పోయి భూమి ఇచ్చేటువంటి భూమి విధిలేని పరిస్థితుల్లో ఆ ప్రకంపనాలకు లోనై ఈవేళ ఎప్పుడో భూకంపం అంటే 10 సంవత్సరాలకు 15 సంవత్సరాలకు ఒక మాట వినేవాళ్ళం. ఈవేళ ఏ మూల చూసినా, ఏ రోజు చూసినా టీవీ ఆన్ చేస్తే చాలు ఏదో పక్క భూ ప్రకంపనలు, హిమాలయాల నుంచి మైదానాల దాకా. ఇవి ఏ ప్రమాదానికి సంకేతం ఇస్తున్నాయో, ఏ విపత్తుకి హెచ్చరికలో మనం కూడా ఇంకా గుర్తించకపోతే, మై డియర్ ఫ్రెండ్స్, అతిపెద్ద యంత్రాలు, అతిపెద్ద శబ్దాలు, ఈ భూ ఉపరితలంపై మనం చేస్తున్నటువంటి ప్రతి చిన్న దాని నుంచి పెద్దది వరకు చేసే ప్రతి క్రియ భూలోపటి పొరల్లో తరంగాలుగా వెళ్తుంటుంది. ఈ తరంగాలుగా వెళ్ళి ఎక్కడైతే భూ మధ్య కేంద్రం ఉంటుందో అక్కడ అన్ని వైపుల నుంచి వచ్చిన తరంగాలు అక్కడ ఢీకుంటాయి. ఢీకుని మళ్ళీ అట్నుంచి ఇటు మళ్ళీ వెళ్తూ ఉంటాయి. ఈ యొక్క ప్రకంపనాల తీవ్రత 2, 3, 4, 5 ఉన్నప్పుడు పెద్ద విషయం కనిపించదు. 2 కంటే తక్కువ ఉంటుంది, నిరంతరం ఉంటుంది. ఎందుకంటే భూమి మీద ఎక్కడ ఏది జరుగుతున్నా ఈ ప్రకంపనలు బయలుదేరుతుంటాయి. ఇవాళ శాస్త్రవేత్తలు చాలా వరకు వాటిని కనుక్కోగలుగుతున్నారు. కానీ 4, 5 అన్నది సామాన్యమైనటువంటి తీవ్రత. 5 నుంచి 6, 7 వెళ్ళిందంటే పెద్ద పెను విపత్తే కలుగుతుంది. 8, 9, 10 అంటే ఇంకా ప్రాంతాన్ని మనం భూగోళం నుంచి తీసేయచ్చు, నాశనం అయిపోతుంది, కనిపించదు. ఇంకా అక్కడ లోయైన అయిపోతుంది, సముద్రమైన అయిపోతుంది, లేదు పెద్ద పర్వతమైన అయిపోతుంది, ఏదో జరుగుతుంది. ఇలాంటి భూ ప్రకంపనాల తీవ్రతలో ప్రతిరోజు మనిషి తన చివరి పోరాటాన్ని చేస్తున్నాడని చెప్పక తప్పదేమో. ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి స్థాయిలోనూ, ప్రతి పట్టణంలోనూ నిన్ననే మనం చూసాం. జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అనేక ప్రదేశాలలో భూమి 5, 4, 3 స్థాయిల్లో కంపించింది అని. ఇప్పటికైనా మనిషి కలు తెరవాలి. ఇటువంటి కంపనలు ఎక్కడే ఉంటే ఇవి వెళ్ళి భూ కేంద్రానికి వెళ్ళేటప్పటికి చాలా తీవ్రతలో ఉంటాయి. అన్ని వైపుల నుంచి వచ్చినటువంటి కేంద్రాల తీవ్రతతో ఈనాడు ఎక్కడైతే గిజా పిరమిడ్ల నిర్మాణం జరిగిందో ఆ ప్రాంతము, అక్కడున్న అప్పటికే గొప్పగా వికసించినటువంటి నాగరికత ఈ భూకంపాల తీవ్రతకి కాకావికలమైపోయి తులకలైపోయేది. ఇది అసలు రహస్యం. ఇప్పుడు ఈ భూమిని మనం శక్తివంతం చేయకపోతే ఇక్కడ ఉన్న ఈ నాగరికత అంతా నాశనం అయిపోతుంది. ఇది కావాలి, ఇది శాశ్వతం కావాలి, ఇది ఎలా అయినా దీన్ని కాపాడాలి, ఈ భూమిని శక్తివంతం చెయ్యాలి అని ఆనాడు ఆ ఈజిప్ట్ యోగులు అందాం, మునులు అందాం, దార్శనికులు అందాం, సైంటిస్టులు అందాం, శాస్త్రవేత్తలు అందాం, వారందరూ వారి ఆలోచనని ఆచరణ చేశారు. ఇక్కడ ఒక పిరమిడ్ని మనం నిర్మిస్తేనే ఈ తక్షణ ప్రమాదం నుంచి భూమిని కాపాడగలం. భూ కేంద్రమే కాకావికలం అయిపోతే భూమి ఇంకెక్కువ రోజులు మిగలదు, ఈ గోళమే కనిపించదు అని అనేక లోకవాసుల జ్ఞానాన్ని సమపార్జించి, ఇప్పుడు చెప్తుంది నేను 100 సంవత్సరాల 1000 సంవత్సరాల క్రితమే కాదు, కొన్ని వేల సంవత్సరాల క్రితం మానవ వికాసం ఎంత గొప్పగా ఉందో ఆ పిరమిడ్ నిర్మాణానికి వచ్చిన ఆలోచన దానికి నిదర్శనం అని చెప్పక తప్పదు. ఆషామాషి కాదు. మొత్తం భూమిని కాపాడడానికి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి గొప్ప నిర్మాణం. ఇల్లుని కాపాడుకోవడానికి కాదు, తమను తాము కాపాడడానికి కాదు, భూమిని కాపాడుకోవడానికి.
వారు చేపట్టాల్సిన ఒక మహాయజ్ఞం, మహాకార్యం పిరమిడ్ నిర్మాణం అని చెప్పక తప్పదు. అయితే ఎలా కట్టాలి, ఎప్పుడు కట్టాలి? ఇంత గొప్ప భారీ రాళ్లను, గ్రానైట్ బండలను చెప్పాను కదా మొన్న మీకు, 23 లక్షల గ్రానైట్ దిమ్మలు, ఒక్కోటి ఈనాడు ఒక్కొక్క గ్రానైట్ పలకను ఈనాడు ఉన్నటువంటి సోనో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్లో ఉన్నటువంటి ఈ శాస్త్ర సాంకేతికం కూడా అణువు కూడా కలపలేదు వాటిని, ఒక్కొక్క బ్లాకుని. ఇంత గొప్ప నిర్మాణాలు మనం చేపడుతున్నాం. ఆకాశ హార్మోనియాలు నిర్మిస్తున్నాం, చంద్రమండలానికి వెళ్తున్నాం, చంద్రమండలం పైన నిర్మాణాలు చేయాలని యోచిస్తున్నాం. ఇంకా చిన్న చితక గ్రహాలన్నింటినీ తిరిగేసి వచ్చేద్దాం అనుకుంటున్నాం. ఇంత విజ్ఞానం సాధించిన మనం ఇప్పటికీ ఈజిప్టులో గిజా పిరమిడ్లో ఉపయోగించినటువంటి ఒక చిన్న రాయిని కూడా మనకున్న ఏ శాస్త్రము కనీసం కదపలేదు. అలాంటివి లక్షల 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 గ్రానైట్ దిమ్మల్ని అక్కడికి 800 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఆస్వాన్ నైల్ నదీ తీర ప్రాంతంలో ఉన్నటువంటి లైమ్ స్టోన్ నుంచి ఎలా తెచ్చారు? మళ్ళీ దీనికి ఎవరి సహాయం అవసరమైంది? ఒకటి, ఆ ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవడం, అది ఒక గొప్ప అద్భుతం. ఈనాడు మన శాస్త్రంతో కనుక్కుంటే అది అర్థమవుతుంది. అలా ఒక్కొక్కటి చెప్పుకుందాం. రెండవ అద్భుతం, అక్కడ నుంచి అంత దూరం నుంచి ఆ రాళ్ళను తీసుకురావడం ఎలా సాధ్యమైంది? మనం అనుకున్నట్టు ఏనుగులను తీసుకెళ్లి చంపేశారు, ఎంతోమంది బానిసలు చనిపోయినారు, ఈ కథలొద్దు. వాస్తవానికి రావాలి, రియాలిటీకి రావాలి. నో ఇల్యూజన్స్. మనకు అర్థం కానిది అర్థమైనట్టు నటిస్తూ మనం భ్రమించి చరిత్రకారులుగా ఉండొద్దు, శాస్త్రవేత్తలుగా వెళ్ళాలి. అంత గొప్ప నిర్మాణం చేస్తున్న వాళ్ళు అన్ని వేల లక్షల మంది ప్రాణాలని బలిగొనడానికి వాళ్ళు సిద్ధమవుతారా? సంబంధమే ఉండదు మన ఆలోచనలకి, మన అవగాహనలకి. సో ఆ మహర్షులు, ఆ మహాయోగులు లోక కళ్యాణార్థాన్ని, భూగోళాన్ని రక్షించడానికి తలపెట్టినటువంటి ఆ పిరమిడ్ నిర్మాణానికి మనుషుల్ని బలి చేస్తారా, జంతువులను బలి చేస్తారా? అది వాళ్ళ వల్ల అయితే కాదు అని తెలుసు కదా. చాలామంది చెప్తారు, అనుకుంటారు, ఏమున్నాయిలే పడవలు తయారు చేసి ఒక్కొక్క రాయిని పడవలో వేసి తీసుకొచ్చేవాళ్ళని. జల రవాణా ఉంది కానప్పటికీ సాధ్య కాదు. దీనికి ఒకటే సూత్రం, లావిటేషన్. భారతీయ ఇతిహాస పురాణాలలో అతి అలవోకగా కనిపించేటువంటి అద్భుతమైన శాస్త్రమే ఆనాడు పిరమిడ్ల నిర్మాణానికి ఇతోధికంగా ఉపయోగపడింది. భారతీయుల నుంచి ఆ జ్ఞానాన్ని, ఆ ప్రజ్ఞని అప్పటికే అద్భుతంగా ఆమూలాగ్రం గ్రహించినటువంటి ఇద్దరు మహాయోగులు, వారి పాదాలకు వందనాలు, ఆత్మపూర్వక వందనాలు. ఒకరు విశ్వకర్మ, ఇంకొకరు మయుడు. విశ్వకర్మ, మయుడు వీళ్ళు భారతీయ సనాతన యోగులని చెప్పడానికి ఎంత ఆనందంగా ఉందో. వీరి ద్వారా ఈ ప్రపంచం ఇంతగా విరాజిల్లుతుందని చెప్పడానికి, వీరి ఇంజనీరింగ్కి, వీరి సునిశ్చిత దృష్టికి, వీరి ఏకాగ్రత శక్తికి, వీరి ఇచ్ఛాశక్తికి, వీరి నైపుణ్య శక్తికి, వీరి అమేయమైనటువంటి మనోబలానికి ఎవరు దరిచారలేరు. సకల శాస్త్రాలు, సకల వేదాలు, సకల గ్రహాలు, సకల లోకాల జ్ఞానమంతా అవపోసన పట్టినటువంటి అవధూతలు, కాంతిలోకవాసులే ఈ ఇరువురు సనాతన భారతీయ ఋషులు, మహారుషులు. ఒకరు విశ్వకర్మ, ఇంకొకరు మయుడు. మనం మహాభారత యుద్ధానికి కారణమైనటువంటి మయసభను మనం ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే, ఆ మయసభను నిర్మించినటువంటి మయుడు జాడలే, ఆ మయుడి తార్కాణాలే, మయుడు లీలలే, ఆ నిర్మాణ కౌశల్యాలే ఈ యొక్క పిరమిడ్లో నిర్మాణంలో గోచరిస్తాయి.
ఛాంబర్స్గా, ఇంజనీరింగ్గా, నీరు, గాలి, వెలుతురు పంచభూతాలందులో రావడానికి వీలుగా ఉండి ఉండనట్టు, కనిపించి కనిపించనట్లు, ఎవరికి ఊహకాతీతమైనటువంటి నిర్మాణం చేయడానికి మొదటి వాస్తు ప్రతినిధి ఈ భూమి మీద ఎవరైనా ఉంటే ఆ యోగి పేరు, ఆ మహర్షి పేరు మయుడు. వారికి ఎన్ని వేల వేల వందనాలు. విశ్వకర్మ విశ్వక్షేమం కోసం, విశ్వశాంతి కోసం, విశ్వ సౌభ్రాతత్వం కోసం, విశ్వ సార్వజనీయం కోసం ఒక కర్మ ఎవరైనా చేస్తే ఆ కర్మ వారి చేతులు ఉపయోగపడితే ఆ చెయ్య పేరు విశ్వకర్మ. అందుకే విశ్వకర్మ భారతీయులకే కాదు, ప్రపంచంలో ఎన్నో 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 దేశాలకు ఆరాధ్య దైవం, ఆరాధ్యమైనటువంటి ఋషి, ఆరాధ్యమైనటువంటి గురువు. భూటాన్ లాంటి బౌద్ధ మతంతోనే పునాదులు వేసుకున్న దేశంలో సైతం విశ్వకర్మని ఒక సత్యకర్మగా ఆరాధిస్తారు. వారి వారి ఆరాధనలు, వారి ప్రార్థనలు విశ్వకర్మకు అందిస్తారు. టెక్నాలజీ, మేనిఫెస్టేషన్, మెకానిజం, ప్రతి పదము, ప్రతి ఇంజనీరింగ్, ప్రతి చేత ఈవేళ మనం యంత్ర మంత్ర తంత్ర శక్తుల నుంచి స్మార్ట్ ఫోన్ వరకు, రోబోటిక్స్ వరకు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు మన జ్ఞానాన్ని ఏదైతే మన విజ్ఞానాన్ని విస్తరించుకుంటున్నామో ఈ విజ్ఞాన విస్తరణలో వెనకాతలు ఉన్నటువంటి ఆ ఆదిదేవుడే విశ్వకర్మ అని చెప్పక తప్పదు. ఈ ఇద్దరు మహానుభావుల ఈ విద్యలన్నీ శ్రీకృష్ణుల వారికి తెలుసు. అందుకే కృష్ణునికి గిరిధారి అని పేరు పెట్టాం. చిటికెల వేలిపైన ఒక కొండను ఎత్తి చూపిస్తుంటాడు. పిరమిడ్ నిర్మాణాన్ని తెలుసుకోవాలి, దాని మూలం అర్థం కావాలంటే కృష్ణుడు గిరిధారి దగ్గరికి రావాలి. మనం గిరిధారికి శతకోటి వందనాలు. గిరిధారి చిటికెల వేలిపైన, గిరిధారి అని ఇంత బలంగా పెట్టుకుని ఎత్తడం కాదు, చిటికెల వేలుపైన. కానీ ఈ శరీరంలో ఉన్న అన్ని అవయవాల కంటే చిన్నది చిటికెల వేలు కనుక దాన్ని చూపించారు. ఆ చిటికెల వేలిపైన అంటే అంత సులభంగా అంత పెద్ద కొండను ఎత్తేయడం, అంత పెద్ద కొండను ఎత్తేయడం. ఇప్పుడు చెప్పండి, ఆ గ్రానైట్ బండి ఎంత, దాని లెక్క ఎంత? తీసుకురాలేమా? కృష్ణుడు విద్య మనకు అందిస్తే, కృష్ణుడి విద్యను మనం సాధిస్తే, మై డియర్ ఫ్రెండ్స్, తెలుసుకుంటే మోక్షము, తెలియకుంటే బంధము అంటారు అన్నమాచార్యులు. అలాగూ తెలుసుకుంటే పరమసత్యం ఎంత సులభంగా ఉంటుందో, తెలియకపోతే అంత కాంప్లికేటెడ్ అయిపోయి అంత అసత్యంలోకి వెళ్ళిపోతుంటాం. బొమ్మ కాదు ఇది, ఫోటో కాదు. హనుమంతుడు అంత పెద్ద సంజీవిని పర్వతాన్ని, హిమాలయాల్లో పర్వతాన్ని ఉన్న పలంగా పెకలించుకొని వెళ్ళిపోయినాడు. అక్కడికంటే గిరిధారికి తెలిసిన విద్యనే మన హనుమకి తెలుసు కదా, లేకపోతే సాధ్యమవుతుందా? ఎలా సాధ్యమైంది? ఎవరైతే ఒక వస్తువు తాలూకా నాభి స్థానాన్ని, నాభి కేంద్రాన్ని పట్టుకోగలుగుతారో వారి విజ్ఞానంతో, వారి బుద్ధితో, వారి మ్యాథమెటిక్స్తో, వారి లాజిక్స్తో, ఆ శాస్త్రంతో, పరిశోధనతో ఎవరైతే ఆ కేంద్ర స్థానాన్ని పట్టుకుంటారో ఆ వస్తువు తాలూకా గ్రావిటీ జీరో అయిపోయినప్పుడు ఆ వస్తువును లేపేయడానికి ఏమవుతుంది? వస్తువు బరువుగా ఉంటే కదా లేపలేము. వస్తువుని ఎక్కడ పట్టుకుంటే బరువుగా ఉంటుంది, ఎక్కడ పట్టుకుంటే బరువు జీరో అయిపోతుందో తెలుసుకోవాలి. ఇప్పుడిప్పుడు ఫిజిక్స్ తెలుసుకుంటుంది, భౌతిక శాస్త్రం తెలుసుకుంటుంది. వస్తువు తాలూకా కేంద్ర స్థానంలో మనం కేంద్ర గరిభ స్థానాన్ని, నాభి స్థానాన్ని ఛేదిస్తే అక్కడ వస్తువు తాలూకా వెలాసిటీ జీరో, బరువు జీరో, వెయిట్ జీరో. ఇప్పుడు మనం భౌతిక సూత్రాల్లో తెలుసుకున్న తర్వాత అమ్మా అంటున్నాం. అదే గిరిధారి చేశాడు. గోవర్ధనగిరి, అతి పెద్ద గోవర్ధనమైనటువంటి గిరిని, ఆ గిరి తాలూకా నాభి స్థానం పట్టుకొని అలా పట్టుకుంటే అలా లేచిపోయింది. ఈ శాస్త్రాన్ని మన తెలుగు సినిమాలో మన దర్శకులు విస్తారంగా ఉపయోగిస్తారు. ఒకసారి పత్రిజీ చెప్పారు,
ఈ యొక్క విద్యల గురించి ఇప్పుడే గుర్తొచ్చింది. తెలుగు సినిమాల్లో ఆ లవర్స్, హీరో హీరోయిన్, వేరే వాళ్ళకి పాటలు ఎవరు అంత, అందులో కొత్త సినిమాల్లో అవకాశం లేదు. పాత సినిమాల్లో అయితే కనీసం ఉప హీరోకి ఉప హీరోయిన్కి అని ఇచ్చేవాళ్ళు. ఇప్పుడైతే ఓన్లీ హీరో హీరోయిన్స్కే. మిగతాలో కూడా ప్రేమించుకుంటారు, విడిపోతుంటారు, కానీ వీళ్ళ ప్రేమకే పాట ఉంటుంది. ఈ ప్రణయ గీతంలో హీరోయిన్ ఏమో ఎంత ఉంటుంది, హీరో ఏమో ఎంత ఉంటాడు. హీరోయిన్ ఎలా ఉంటే బాగుంటుంది, హీరో ఎలా ఉంటే బాగుంటాడు. హీరో కొంచెం ఎలా ఉంటే ఎవరికి నచ్చదు. డైటింగ్ హీరోలు కావాలి మనకి. సరే, మరి పాటలో ఆ ప్రణయంలో తేలిపోతూ హీరోయిన్ని గాలిలోకి లేపాలి, అది సీను. హీరోయిన్ గాలిలోకి లేపాలి అంటే హీరో ఆ హీరోయిన్ మెడ పట్టుకొని పీక పట్టుకొని లేపాడు అనుకోండి. అలా లేపేటప్పటికి ఏమవుతుందంటే ఆవిడ బరువుకి ఆవిడే ఈ మెడ పట్టుకున్నాడు కాబట్టి ఆవిడ బరువుకి ఆవిడే బరువు ఎక్కువైపోయి ఏమవుతుందో తెలుసు, వెంటనే టపా కట్టేసి కింద పడిపోతుంది. వేరే లోకాలకి ప్రణయ గీతాలకు వెళ్ళిపోతుంది. ఇక్కడ ప్రణయ గీతం ఉండదు, విషాద గీతం మిగులుద్ది. అందుకు ఏ హీరో కూడా హీరోయిన్ గాల్లో లేపేటప్పుడు మెడ పట్టుకొని లేపడు. మీకు మెడ పట్టుకుంటేనే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక్కొక్క గ్రావిటీ ఒక్కొక్క దగ్గర ఉంటుంది, ఒక్కొక్క దాని నాభి స్థానం ఒక్కొక్క దగ్గర ఉంటుంది జీరోగా. ఉదాహరణకి మీకు బాతు తెలుసా, బాతు స్వాన్, ఆ బాతు తాలూకు గ్రావిటీ మెడలో ఉంటుంది. అందుకు బాతుకి మెడ పట్టుకొని మీరు ఎంత దూరమైనా తీసుకెళ్ళండి, ఆ బాతుకి ఏమీ కాదు. అలా అని చెప్పి ఇంకేదైనా పక్షిను ఇంకేదైనా జీవనం మెడ పట్టుకొని తీసుకెళ్ళాలనుకోండి, వెంటనే చచ్చూరుకుంటుంది. బికాస్ దీని కేంద్ర నాభిస్థానము బాతుకి ఈ యొక్క మెడలో ఉంటుంది. హీరోయిన్కి ఎక్కడ ఉంటుందో తెలియదు కదా. మరి తెలియకుండా మనం మెడ పట్టుకునే హీరోయిన్ని ఆ దర్శకుడు నువ్వు ఇలా లేపయ్యా గాల్లో అన్నప్పుడు మెడ పట్టుకొని లేపేశాడు అనుకోండి, ఈ బరువుకి ఆవిడ బరువుకి ఆవిడే టపాలమని అయిపోతుంది. ఈయన మీదేమో చూసి ఏదో సమ్ కేసు కూడా వచ్చేస్తుంది, హత్యా నేరం కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే ఈయన చేతిలో చనిపోయింది కనుక. మన మీడియా ఉండనే ఉంది, మెడ ఎలా పట్టుకోమంటే గట్టిగా పట్టుకున్నాడు మనోడు, లేచిపోయింది, వీళ్ళిద్దరికి ఏదో ఇది ఉందని ఇంకా ట్రోలింగ్స్ ఇవన్నీ ఇంకా మీకు చెప్పతరం కాదు. పిరమిడ్ మమ్మీ మాటకి ఇక్కడ పెద్ద మమ్మీ తయారవుతుంది మనకి. సో మై డియర్ ఫ్రెండ్స్, అలా అని ఇది వచ్చి ఎందుకు వచ్చిన గోలరా నాయన అని చెప్పి కాలు పట్టుకొని లేపాడు అనుకోండి, పొరపాటున కనుక హీరోయిన్ వచ్చి మీద పడింది అనుకోండి, హీరో పై లోకాలకు పోతాడు. అంత బరువు పడిన తర్వాత ఎవడని మిగులుతాడా? ఇంకా ఎవడో వాళ్ళని సాధ్యమవుతుందా? కాబట్టి దర్శకేంద్రులు ఎంతోమంది బొమ్మలతో పని కానిచ్చేస్తారు ఇలా లేపేటప్పుడు. కానీ ఒక్కొక్కసారి ఆ హీరోయిన్ ఎంత బరువు ఉన్నా, హీరో ఎంత సన్నగా ఉన్నా, 6 అడుగులు గాలిలో ఆ ఆనందంతో ఆ ప్రణయ నా పాటలో యుగల గీతంలో లేపాలి అంటే ఆయన చేసిన ప్రయత్నం ఒకటే, నడుము దగ్గర అలా పట్టుకొని లేపితే అమాంతం గాలిలో లేచిపోతుంది. దట్ ఆ ప్లేస్ జీరో గ్రావిటీ. అక్కడ తన బరువు తెలియదు అనమాట ఎవరికెవరికంటే. ఒక మనిషికి తన బరువు వెయిట్ జీరో అయిపోతుంది ఆ యొక్క స్థానంలో. అలా కనుక్కున్నారు కాబట్టి ఆ గీతాలలో మనిషిని లేపేటప్పుడు నడుము దగ్గర చేపట్టి ఇలా లేపడం మనకి పరిపాటైంది. అంటే నేను చెప్పరాడం ఏంటంటే, ఎంత బరువైనా ఎంత పెద్దదైనా ఆ జీరో దాని కేంద్ర స్థానాన్ని ఆ వాల్యూని మనం పట్టుకుంటే ఈజీగా లేపవచ్చు. అదే పద్ధతిని శ్రీకృష్ణుల వారు మనకు చూపించారు కదా. మైలుకు తెలుసు కదా, మైలు వారికి, విశ్వకర్మకు తెలుసు కదా. వీరిద్దరి సహకారంతో ఆ రోజు నాటికి భారతదేశానికి పక్కనే ఉండేది ఈజిప్ట్. మీరు కొన్ని పురాతనమైన మ్యాపులు చూస్తే భరతఖండము, భరతవర్షే అన్నటువంటి ఆ మ్యాపులు చూస్తే మనకు అర్థమవుతుంది. అప్పట్లో ఈ మధ్య ఉన్నటువంటి సౌదీ అరేబియా ఈ యొక్కవేవి ఉండేవి కాదు. ఇదంతా సముద్రంలో ఉండేది. కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఈ భూమి మీద జరిగిన అనేక పరిణామాలలో ఈ మధ్య ప్రాంతాలు వచ్చాయన్నది మనందరికీ తెలిసినటువంటి సత్యం. ఆ భరతఖండం ఖండాలైపోయి ఆసియా ఖండంగా ఇప్పుడు మిగిలింది, మనకి భారతదేశంగా మిగిలింది. ఒకప్పుడు ఈ రెండు పక్కపక్కన ఉండేవి. అందుకు ఆ డిఎన్ఏ అయితే ఉంటుంది కదా. కాబట్టి ఇక్కడ మనుషులు తీరుతెన్నుల్లోనూ ఆహారపు అలవాట్లలోనూ అక్కడ మనుషులు తీరుతెన్నులు, రంగులు, ఈ శీతోష్ణ స్థితులు ఏ మార్పు లేవు, సహజంగానే ఉంటాయి.
సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఒక అవకాశం. ఆ వ్యక్తులు, అలాగే నిన్న మనం చెప్పుకున్న సప్తఋషులు ధ్యాన శక్తితో లావిటేషన్ విద్య ద్వారా వీరి శక్తిని ఆ రాళ్ళు పైన ప్రవహింపజేసి వాటిని గాలిలో లేపి తీసుకొచ్చి అక్కడ దింపడం అన్నది ఇంకొక విధానం, లావిటేషన్. అక్కడ కూడా ఇగో ఇది చెప్పాను కదా, జస్ట్ ఈ ఒక్క వేలుతో ఎంతమంది లేపినా లేపలేని ఆ రాయిని ఈ ఒక్క వేలుతో 7 మంది కూర్చుని ఇలా లేపితే అలా గాలిలో లేచిపోతుంది కదా. అలాంటి విద్యని, ఆధ్యాత్మిక విద్యని, ఆధ్యాత్మిక శాస్త్రాన్ని వారు ఆనాడే పట్టభద్రులు తర్ఫీదుగా పొంది ఆ యొక్క మహా కట్టడాన్ని నిర్మించారు అని చెప్పడానికి ఎటువంటి సంకోచము లేదు. ఇక పిరమిడ్ ఎత్తు, పిరమిడ్ హైటు, అలాగే పిరమిడ్ వైశాల్యము 13 ఎకరాలలో నిర్మించారు. ఆశ్చర్యం ఏంటంటే ఆ పిరమిడ్ నిర్మించిన ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ భూమి మీద ఎక్కడెక్కడో భూకంపాలు వస్తున్నాయి, కానీ నిత్యము భూకంపాలతో సతమతమైనటువంటి ఆ భూమి మాత్రం ఇంతవరకు ఏ భూకంపము రాలేదు. అందుకే పిరమిడ్లు ఇప్పటికీ స్థిరత్వానికి ప్రతిబింబాలుగా, ప్రతినిధులుగా మన కంటి ముందు కనిపిస్తున్నాయి. దీని ద్వారా మనం ఒక సత్యం అర్థం చేసుకోవచ్చు. ఎక్కడైతే ప్రకృతి వైపరీత్యాలు ఉంటాయో, ఎక్కడైతే భూకంపాలు రావడానికి అవకాశం ఉంది అని ఇప్పటికే శాస్త్రవేత్తలు గమనించి చెప్తున్నారు. ఏ కారణం చేతను గతం వదిలేద్దాం. ఆయా ప్రాంతాలలో విస్తారంగా పిరమిడ్లు నిర్మించడం వల్ల భూకంపాల నుంచి మనం, పెను ప్రమాదాల నుంచి మనం మానవాళిని, సమస్త ప్రాణికోటిని రక్షించుకోవచ్చు అన్నటువంటి పరమసత్యం ప్రతి ఒక్కరు గుర్తెరగాలి, అందరికీ తెలియచేయాలి. ఎంత వీలైతే అంత, ఎన్ని వీలైతే అన్ని, ఎక్కడ వీలైతే అక్కడ నవీన పిరమిడ్ క్షేత్రాలు నిర్మించాలి. భూమిని తక్షణం శక్తిమయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆనాడు ఆ పిరమిడ్ యోగులు చేసినటువంటి ప్రయత్నమే మనకు అందుబాటులో ఉన్నటువంటి విజ్ఞానంతో పిరమిడ్ నిర్మాణాలని మనం ఇతోధికంగా చేపట్టాలి అన్న పిలుపే ఈరోజు సార్థకతమైంది మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ద్వారా. ఇక ఎన్నో విషయాలకు, సూర్య చంద్ర యానాలకు, కాలాలకు, నక్షత్ర లోకాలకు డైరెక్ట్ అనుసంధానం ఉంది పిరమిడ్ శక్తితో. ఒక పిరమిడ్ నిర్మాణం చేసిన తర్వాతను ఆ పిరమిడ్లోకి అనేక లోకవాసులు వస్తుంటారు, వెళ్తుంటారు. ఏలియన్స్ అన్నది పరమసత్యం. ఆ ఏలియన్స్తో పాటు పరమ గురువులందరూ వస్తారు. అది మతము, కులము, ప్రాంతంతో సంబంధం లేదు, ఎవరైనా రావచ్చు అన్నటువంటి అనుభవాలు అనేక మంది పిరమిడ్లలో విస్తారమైన ధ్యానం ద్వారా మనకు అందించారు. అందుకే ఒక పిరమిడ్ నిర్మాణం చేపడితే ముక్కోటి దేవతలకు ఒక దేవాలయం కట్టినట్లే అని ఆధునిక దేవాలయాల్లో ఈనాడు పిరమిడ్లను మనం కీర్తిస్తున్నాం. ఒక శివాలయం కట్టి యంత్ర మంత్ర తంత్ర ధ్వజస్తంభంతో, ఆలయంతో, విగ్రహంతో, యంత్రంతో, మంత్రంతో అనుష్ఠానం చేసిన తర్వాత అక్కడ శివాలయం, శివుడి శక్తిని మాత్రమే మనం కొలవగలము, దర్శించగలము, తరించగలము. విష్ణువాలయం కడితే విష్ణు ఆలయాన్ని మాత్రమే ధరించగలము. ఏ ధ్వజస్తంభం ఆ యొక్క శక్తి రాకపోకలకు ఆధారం అవుతుంది, ఆలవాలం అవుతుంది. అలాంటిది ఒక పిరమిడ్ నిర్మాణం చేపడితే పిరమిడ్లో ముక్కోటి దేవతలకి ఇది ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇంటర్ గెలాక్సీ ఫెడరేషన్స్ ఎయిర్పోర్ట్. యుఎఫ్ఓలు, ఏలియన్స్, క్రాఫ్ట్ సర్కిల్స్, ఇలాంటి ఈనాటి శాస్త్రానికి అందనటువంటి పరమ రహస్యాలన్నీ పిరమిడ్ శక్తితో మనం అనుసంధానమైతే, పిరమిడ్ నిర్మాణంతో మనం మమేకమైతే ఇటువంటి వాటి అన్నిటికీ ఆ యొక్క చక్కటి మార్గదర్శనం జరిగిపోతుంది, సుదర్శనం తెలిసిపోతుంది, రహస్యాలన్నీ బట్టబయలవుతాయి. పెద్ద విచిత్రమేమీ కాదు. అటువంటి వాటితో వాళ్ళు ఆనాడే ఆడుకున్నారు, పాడుకున్నారు. మనకి వింతలైన ఇప్పుడు వాళ్ళు పిలిస్తే సూర్యుడే వచ్చేవాడు, చంద్రుడే వచ్చేవాడు, సర్వ నక్షత్ర కూటమంతా వారికి వచ్చి సహాయపడేది. అక్కడ ఆ యొక్క గిజా పిరమిడ్లో
ఆ నక్షత్రలోక వాసుల నుంచి ఒక అద్భుతమైనటువంటి క్రిస్టల్ కూడా అక్కడ ఇవ్వబడింది. సరికాని ఆ తర్వాత కొన్ని వేల 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 సంవత్సరాల తర్వాత అనేక రకాల కారణాలతో పిరమిడ్తో అనుసంధానం పోయి ఆ ఈజిప్షియన్స్ విజ్ఞానం అంతా పక్కదోవ పట్టి మనకి ఎలాగైతే మన వేద జ్ఞానం అంతా ఎందుకు పనికి రాకుండా పోయిందో, పురాణాలన్నీ పుక్కిడి పురాణాలు అయిపోయినాయో, వేదాలన్నీ నిర్వేదాలు అయిపోయినాయో, అక్కడ కూడా అంతే. మానవాళి సహజమైనటువంటి బద్ధకం, భయం, భ్రమలతో జీవించడానికి మనం ఎప్పుడైతే వచ్చేసినామో, ఆ పరమశాస్త్రానికి, సత్యమ శాస్త్రాలకు దూరం అయిపోయినామో, ఇక అక్కర్లేని శాస్త్రాలు, అక్కర్లేని ప్రలోభాలకి వెళ్ళి దేవాలయాలనే దోసుకున్న భారతీయులు ఎంతోమంది ఉన్నారు, ఇప్పటికీ హుండీలు పెట్టి. అలాగే ఆ గొప్ప పిరమిడ్ కల్చర్ని, ఆ ఏన్షియంట్ కల్చర్ని, ఆ పిరమిడ్లలో ఏవేవో ఉన్నాయి నిధులు నిక్షేపాలు అన్నటువంటి భ్రమలతో సముద్రపు దొంగలందరూ ఆ పిరమిడ్లను దోపిడీ చేసి, నాశనం చేసి, ఆ పిరమిడ్లో ఏదో దొరికితే పట్టుకెళ్ళిపోతూ, అందులో ఇంకా ఏవో డబ్బు ధనమే ఉందన్నటువంటి భ్రమలతో కొన్ని వందల ఏళ్ల పాటు ఆ యొక్క దమనకాండ, ఆ విధ్వంసకాండ జరిగింది ఆ పిరమిడ్ల పైన. అయినప్పటికీ ఇంకా కొన్ని పిరమిడ్లు, ముఖ్యంగా 3 పిరమిడ్లు అక్కడ సుస్థిరంగా వాటి స్థానాన్ని మనకి తెలియజేస్తున్నాయి. ఈలోపు కనిపించిన వారితో కనిపించిన వారి ఆ అష్టదిక్పాలకులు, మనం ఒక దేవాలయం పడితే ఎలాగైతే అష్టదిక్పాలకులు ఉంటారో, ఎలాగైతే ఇప్పటికీ ఆ పద్మనాభ స్వామి ఆలయంలో అఖండమైన సంపదను తీయడానికి అనేక రకాల ఆటంకాలు ఉన్నాయి. దయచేసి ఈ అంతర్తంత్ర శక్తుల్ని మీరు ఛేదించవద్దు, కోరి కష్టాలు కొని తెచ్చుకోవద్దు. ఆ నాగయంత్రాన్ని, ఆ మత్స్య యంత్రాన్ని, ఆ బంధాలను మీరు దాటి వెళ్ళొద్దు అని కోర్టుల్లో కూడా జరుగుతుంది. మొత్తానికి ఎంతవరకు వెళ్ళి అంతవరకు ఆగారు, సంతోషం. శాస్త్రాన్ని పరిశోధించి శాస్త్రపూర్వకంగా ఏదైనా చేస్తే అర్థమవుతుంది. మనకున్న అజ్ఞానంతో, అతి తెలివితో వెళ్తే అక్కర్లేని, ఎందుకంటే మన విజ్ఞానానికి కొన్ని వేల రెట్లు విజ్ఞానవంతులు ఈ భూమి మీద మన ముందే ఉన్నారన్నది ఇటువంటి సంఘటనల ద్వారా మనకు అర్థమవుతుంటుంది. అటువంటి విజ్ఞానాన్ని సమపార్జించుకున్నప్పుడే అవన్నీ మనకు ఓపెన్ అవుతాయి, అవన్నీ మనకి సంభవిస్తాయి, దొరుకుతాయి. అంతవరకు అది ప్రమాదం అయిపోతుంది. అందుకు దాన్ని అనేక రకాల కారణాలతో వాటిని ఆపుతారు. సో అట్లా ఈ యొక్క క్రిస్టల్ని విలువైనదిగా తీసుకెళ్ళిపోయి ఎక్కడో అమ్మేసి, ఎవడికో అమ్మేసి వీళ్ళు తాగుతారు, తిరుగుతారు. సముద్రపు దొంగలు, అరేబియన్స్ ఆ సీలో నిరంతరం కొన్ని వేళ్ల పాటు జరుగుతున్నటువంటి ఇదొక ఆటవిక క్రీడ, ఒకరినొకరు దోసుకోవడం. సో మై డియర్ ఫ్రెండ్స్, అలా తీసుకెళ్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి యుగ యుగాలుగా పిరమిడ్ శక్తిని కాపలా కాస్తున్నటువంటి క్షేత్ర పాలకులు, కుఫూస్, ఫారోస్ అదృశ్యంగా వీరి మీద దాడి చేసి మహా ఫెను తుఫాను సృష్టించి ఆ క్రిస్టల్ని వారి చేతికి అందకుండా అక్కడ ఉన్నటువంటి సముద్రంలో ముంచబడింది. అదే ఈనాడు బర్ముడా ట్రయాంగిల్గా మనందరికీ అతిపెద్ద ఛాలెంజ్గా, సైన్స్గా ఛాలెంజ్గా నిలబడింది అని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి విషయం. ఇది ఒక కథ, పక్కన పెడదాం. పిరమిడ్ వైపు వస్తే మనం అక్కడ జరిపినటువంటి పరిశోధనలలో మన పరిశోధకులు చేసినటువంటి విశేషమైన కృషితో మైండ్ బ్లోయింగ్ అయిపోయే నిజాలు బయటకు వచ్చినాయి. అవి ఏమిటంటే, అక్కడ 3 రకాల నాగరికత ఎన్నో వందల వేల సంవత్సరాల క్రితమే అద్భుతంగా విరాజిల్లిందని. 1 మట్టి యుగం, 2 రాతి యుగం, 3 లోహ యుగం. ఇది చాలా ఇంపార్టెంట్. మట్టి యుగం, రాతి యుగం, లోహ యుగం. అంటే మనిషికి కావలసినటువంటి కనీస అవసరాలన్నీ మట్టితో తయారు చేసుకుంటే దాని పేరు మట్టి యుగం. అన్నం ప్లేట్లు, వంట పాత్రలు, నిర్మాణాలు, మన ఇంటికి ఉపయోగపడే సామానంతా మట్టితో ఉందనుకోండి, మట్టి వాటినే ఉన్నాయనుకోండి, అది మట్టి యుగం. కుమ్మరులు అంటాం కదా, అన్నీ చేసి ఇచ్చేవారు కదా. తర్వాత రాతి యుగం. రాతి యుగం అంటే ఆయుధాలు, సింహాసనాలు, వంట పాత్రలు, వంట చేసుకునేవి, వంట పాత్రలు దాచుకునేవి,
మనుషులు నివసించేవి రాతితో నిర్మించుకుంటే దాని పేరు రాతి యుగం. తర్వాత లోహయుగం. లోహయుగం వచ్చేటప్పటికి వెండి, బంగారు కుర్చీలు, బంగారు కిరీటాలు, బంగారు పాత్రలు, బంగారు ఆభరణాలు ఇవన్నీ తయారు చేసుకుంటే లోహయుగం. ఈ అన్ని యుగాలకి ప్రత్యక్ష నిదర్శనము ఆ యొక్క ఈజిప్టియన్స్ నాగరికత. ఒక యుగం నుంచి ఒక యుగానికి మారడానికి 10,000 సంవత్సరాలు పట్టింది అని ఆ శాస్త్రవేత్తల పరిశోధన. ఆ రకంగా చూస్తే 3 యుగాలు చూసుకుంటే 30,000 సంవత్సరాలు. మీకు ఇంకా మైండ్ ఫ్రీజింగ్ అయిపోయే ఒక పరమ సత్యం ఏంటంటే, ఈనాడు అక్కడ పిరమిడ్ అంతర్భాగాలలో ఏ పిరమిడ్లోనూ మమ్మీలు లేవు. మమ్మీ అంటే అంత ఈజీ కాదు. శవాన్ని పెట్టానే అని చెప్పేటంత సులభమేమి కాదు. ఈవేళ మనకు ఉన్నటువంటి అధునాతన వైద్య విజ్ఞానంలో ఒక శవాన్ని 10-15 రోజులు ఎక్కడైనా ఫ్రీజింగ్లో పెట్టాలంటే దానికి పడే పాటలు అన్ని కాదు. అప్పటికి ఆ శవం రూపరాపాలు మారిపోతుంది. అలాంటిది వేలాది సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆ శవం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది అంటే మరి ఇప్పుడు శాస్త్రం గొప్పదా, ఆనాటి శాస్త్రం గొప్పదా? మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను, ఈనాటి శాస్త్రాన్ని నేను అవహేళన చేయట్లేదు, కానీ ఆనాటి శాస్త్రం తాలూకు ఆవశ్యకతను, గొప్పతనాన్ని గుర్తించమంటున్నాను. దీనికి మించింది లేదు అన్నటువంటి ఒక భ్రమ నుంచి బయటపడాలి మనం. మన భ్రమలన్నీ దిగ్భ్రమలైపోతాయి. ఎందుకంటే మమ్మిఫికేషన్ గుర్తిస్తే ఈనాడు మొత్తం ప్రపంచ వైద్యానికి పెను సవాల్ అది. ఒక మమ్మీ వేలాది సంవత్సరాల నాటి క్రితం ఉన్నటువంటి ఆ శవాన్ని ఏమాత్రము పాడవకుండా మన కంటికి ఎదురుగా కనిపించాలి అంటే ఎంత విజ్ఞానం వాడాలి. ఇంకా వ్యాలీ ఆఫ్ ఈస్టర్న్ వ్యాలీస్, లంగ్జర్ నుంచి మనం ఈస్టర్న్ వ్యాలీస్ పర్వతాల్లోకి వెళ్ళిపోతే ఆ పర్వతాల్లో తవ్విన తవ్వకాలలో అద్భుతమైనటువంటి నిజాలు బయటపడినాయి. ఈ మమ్మీలు అన్నవి అక్కడున్నటువంటి ఆ పర్వత శ్రేణుల్లో నిక్షిప్తం చేయబడినాయి. అవి ఎలాగూ ఒక మహారాజు తన మొత్తం కొలువు, ఆ మహారాజు సమయంలో ఆ రాజు రాజ్యం పాలిస్తున్న సమయంలో ముద్రించిన నాణ్యాలు, నమూనాలు, వారు సాధించిన విజయాలు, సాధించవలసినటువంటి ఆవిష్కరణలు, లక్ష్యాలు, అంటే ఆ రాజుపీఠం ఎక్కినప్పటి నుంచి తన సమాధిని, తన మొత్తం మంత్రివర్గ సమాధిని కూడా సిద్ధం చేసేవాడు అక్కడ. అలా చేయాలి అంటే ఆ రాజు ఎంత జ్ఞానై ఉండాలి, ఆ రాజుకి ఎంత ఆత్మవిజ్ఞానం ఉండాలి. అలా జరగడానికి అప్పటికే ఈజిప్ట్లో ఉన్నటువంటి పిరమిడ్ల తాలూకా ఆ సాక్రోఫోస్ని, అక్కడ ఉన్నటువంటి ఆ మార్మిక గదుల్లో వాళ్ళకి ఎంతో ఆత్మజ్ఞాన శిక్షణ ఇచ్చేవారు. నాయన, జీవితం అంటే నువ్వు జీవించి ఉన్నదే కాదు, నువ్వు జీవించిన తర్వాత కూడా జీవితం ఉంటుంది అని. అందుకే మళ్ళీ వాళ్ళు తిరిగి వస్తామేమో, మనం ఇదే శరీరాలతో వస్తామేమో అని. వారు జీవించి ఉండగానే వారి చివరి రోజుల్లో అతి పురాతనమైనటువంటి ప్రక్రియల ద్వారా, ఆహార నియమాల ద్వారా, సౌరమానం ద్వారా ఆహారాన్ని తగ్గించుకొని, రక్తం గడ్డగట్టించుకొని, ఈ శరీరంలో రక్తం ఉందనుకోండి, ఈ శరీరం కంపోజ్ అయిపోతుంది కదా. శరీరం అది ఎక్కడ ఒక గంటు పెట్టకుండా తన శరీరంలో ఉన్నటువంటి అతి ముఖ్యమైన పదార్థాలను, ముఖ్యంగా మైండ్, బ్రెయిన్, గుండె, లివర్, ఈ ఊపిరితిత్తులు, ఇలాంటి అతి సున్నితమైన వాటిని వారి నుంచి ఒక గీత కూడా గీసుకోకుండా, నో సర్జరీ, ఏ సర్జరీ లేకుండా వాటిని బయటికి తీసుకొచ్చే వాళ్ళు ఈ ముక్కు ద్వారా. అంత గొప్ప యోగ క్రియలు ఆ రోజే సాధించారు. ఇది ఛాలెంజ్, ఇది అద్భుతం. రక్తపు చుక్క చిద్దకుండా ఈ లోపటి అవయవాలను, రక్తాన్ని, బ్రెయిన్ని, గుండెని, లివర్ని బయటికి తీసుకొచ్చి పక్క జాడీల్లో పెట్టుకునేటువంటి, ఆ తర్వాత ఒక రసాయన ప్రక్రియ ద్వారా మమ్మిఫికేషన్ చేసేవారు. వారి ముఖాలు, వారి జుత్తు, వారి చెవులు, వారి కాళ్ళు, చేతులు అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి మనకి ఇప్పుడు. రాయల్ ఛాంబర్ ఆఫ్ మమ్మీస్, అందులో
వేలాది సంవత్సరాల క్రితం దొరికినటువంటి మమ్మీలు ఉన్నాయి. కొన్ని వందల సంవత్సరాల క్రితం వరకు ఉన్నటువంటి మమ్మీలు ఉన్నాయి. అవన్నీ కూడా మమ్మీలు పిరమిడ్లో లేవు. వ్యాలీ ఆఫ్ ఈస్టర్న్ హిల్స్, ఆ సున్నపు కొండలలో ఏ మంత్రికి ఆ మంత్రి, ఏ రాజుకు ఆ రాజు, ఆ యుగంతో ఆ రాజరిక పాలన తాలూకా విధి విధానాలన్నీ, వారి బట్టలని, వారి తాలూకా ఎదుగుదలని, వారి విజ్ఞానాన్ని అంతా కూడా బయట ఎంత పాలన జరిగేదో అంత పాలన, ఆ జ్ఞానమంతా వారు బతికుండగానే అందులో చెక్కించి మొత్తం వారి మంత్రి మండలితో సహా, ఆ యొక్క రాజుతో సహా ఆ మమ్మిఫికేషన్ చేసుకునేటివారు. ఇప్పటికీ జరుగుతున్నాయి ఆ పరిశోధన, ఇప్పటికీ తీస్తున్నారు ఆ యొక్క, అంటే అంత ప్రగతి, అంత జ్ఞానము ఆ రోజుల్లోనే ఉంది. ఇదేదో 100, 200 సంవత్సరాలు, 300 సంవత్సరాలు చెప్తున్న మాట కాదు. వేలాది సంవత్సరాల వెనకాతలు జరుగుతున్నటువంటి తతంగం. అలా వెళ్తే స్వర్ణయుగం అంటే వారి పరివారం అంతా బయటపడినప్పుడు వారు యూజ్ చేసినటువంటి ఆ వస్తు వాహనాల బట్టి వారు ఏ యుగంలో ఉన్నారు అన్నది శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. రాతి యుగంలో ఉన్నవారిని, మట్టి యుగంలో ఉన్నవారిని, వారు తిన్న గింజలు, ఆహార పదార్థాలతో సైతం సజీవంగా, నిక్షిప్తంగా వేల సంవత్సరాల తర్వాత మనం చూడగలుగుతున్నాం. ఇది మన భాగ్యం. ఇది మన శాస్త్రానికి ఉన్నటువంటి గొప్ప వరం. కానీ మన శాస్త్రంతోనే మనం సరిపెట్టుకోవడానికి లేదు. ఈవేళ ఏదో ఆపరేషన్ చేయబోయి ఏదో చేస్తున్న వాళ్ళు ఎంతోమంది ప్రబుద్ధులు ఉన్నారు, మనం చూస్తున్నాం. ఒంటె మీద గంటు లేకుండా ఉన్నటువంటి ఆ రాజ్య వైద్యులు ఎంత వైద్య శాస్త్రాన్ని అభ్యసించారు, ఎన్ని శాస్త్రాల్లో వారు ఆ యొక్క గొప్పతనాన్ని ఆమూలాగ్రం సాధించారు. ఎప్పుడు మనం సాధించాలి దాన్ని? ఎక్కడుంది ఇంకా మానవ లోకం? మనమే అత్యంత అద్భుతం అనుకుంటున్న ఈ పరిస్థితుల్లో, ఈ రోజుల్లో మనం ఇంకెక్కడా ఉన్నాం? ఇది తెలియాలంటే ధ్యానము, పిరమిడుల్లో ధ్యానము, పిరమిడుల్లో ఆత్మ విజ్ఞానము, పిరమిడ్ శక్తిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఇటువంటి అనేకమైనటువంటి రహస్యాల గనిని, అనేక లోకాల్లో ఉన్నటువంటి విజ్ఞానాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోగలుగుతాం. లగ్జర్, కార్నాక్, ఈడ్ఫ్, ఆస్వాన్, ఖైరో ఇప్పటికీ ప్రపంచానికి వింతలుగా నిలబడ్డానికి, ఆ మార్మిక జ్ఞానానికి మార్గదర్శనాలు, మహాద్వారాలని చెప్పక తప్పదు. అటువంటి పిరమిడాలజీని, పిరమిడ్ శక్తిని, సరే ఈ వాద వివాదాలు, నమ్మకాలు, అపనమ్మకాలు, ఎక్కువ తక్కువలు ఆ పక్కన పెట్టేసి డైరెక్ట్గా పిరమిడ్ తాలూకా విజ్ఞానాన్ని మనకి ఇలా అరచేతిలో వైకుంఠంలా మనకి తీసుకొచ్చి మనకి ప్రసాదించి ప్రతి ఒక్కరిని పిరమిడ్ శక్తితో తరింపజేస్తున్న పరమపిత పత్రిజీ ఎంత గొప్పవారో, ఎంత గొప్ప ఆత్మ విజ్ఞానం. ఆనాటి ఆ పిరమిడ్ యోగుల గురు పరంపరలో ఒక గురువుగా ఉన్నారన్నది పరమసత్యంగా మనకి గోచరిస్తుంది. జస్ట్ సర్వసాధారణమైనటువంటి పిరమిడ్లతో ఎన్ని అద్భుతాలు సృష్టించవచ్చో, ఎంత గొప్ప నవీన ఆధ్యాత్మిక వ్యవసాయ విప్లవాన్ని మనం సాధించవచ్చో ఈ యొక్క పుస్తకంలో మనకు అందించారు. ఆధ్యాత్మిక వ్యవసాయం పేరుతో ఒక అద్భుతమైన పుస్తకం. ఇది తమిళ్, కన్నడ, తెలుగులో ఉంది. పిరమిడ్ శక్తి ద్వారా జీవశక్తిలో ఎన్ని బయోడైవర్సిటీస్, బయో మాడిఫికేషన్స్, దివ్య జీవనం ఎంత గొప్పగా సాధించవచ్చో అటువంటి పుస్తకాల్లో అందించబడింది. మై డియర్ ఫ్రెండ్స్, మమ్మిఫికేషన్స్, సోల్ జర్నీ, ఆస్ట్రల్ ట్రావెల్, ముల్లోకవాసులకి మహాశక్తి క్షేత్రం, మహాదివ్యారామం, ఇలా పిరమిడ్ కోసం చెప్పుకుంటే ఎన్ని యుగాలైనా, ఎంతసేపు అయినా చెప్పుకుంటే మనం చాలా చిన్నవాళ్ళమే. కానీ పిరమిడ్ ఆవశ్యకతను, పిరమిడ్ విజ్ఞానాన్ని, పిరమిడ్ శక్తిని అందరికీ పంచడానికి ఇతోధికంగా అహర్నిశలు శ్రమిస్తున్న యావత్ పిరమిడ్ ధ్యాన ప్రపంచానికి
హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా లాక్డౌన్ తర్వాతను ఒక కొత్త తొలి కిరణంలా ఒక పిరమిడ్ యుగానికి సరికొత్త వారసుడుగా ఆవిర్భవిస్తున్న మన తణుకు పిరమిడ్ మాస్టర్స్ విశేషమైన కృషితో మరి తణుకు పట్టణంలో ఆ యొక్క మున్సిపాలిటీ వారు ఇచ్చినటువంటి పార్క్ ఇచ్చినటువంటి ఆ ప్రదేశంలో అద్భుతంగా నిర్మించారు. ఆ యొక్క పిరమిడ్ ఈ ప్రపంచానికి అతి త్వరలోనే ప్రదానం చేయబోతున్నారు పితామహ పత్రిజీ. లాక్డౌన్ తర్వాత వచ్చినటువంటి మొట్టమొదటి ఈ యొక్క బుల్లి పిరమిడ్, దివ్యమైనటువంటి పిరమిడ్, గోల్డెన్ పిరమిడ్. జస్ట్ కళ్ళు మూసి తీసేలోపు ఆ పిరమిడ్ యోధులందరూ వారికి ఎంత మయుడు, ఆ విశ్వకర్మ అనేక మంది సహాయం అందించారో కానీ అద్భుతంగా ఈ లాక్డౌన్ సమయంలో కూడా మరి ఆ పిరమిడ్ని నిర్మించి మానవాళికి అందిస్తున్నందుకు వారికి హృదయపూర్వకంగా ధ్యానాభినందనలు తెలియజేస్తూ పిరమిడ్ శక్తిని, పిరమిడ్ యుగాన్ని, పిరమిడ్ ధ్యేయాన్ని, పిరమిడ్ జగత్తుని అతి త్వరలోనే సాధించగలమన్నటువంటి విశ్వాసంతో ఈ మహత్తర కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి యోధులందరికీ, యోగుద్ధులందరికీ మరొకసారి హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ పిరమిడ్ 18 ఆదర్శ సూత్రాల్లో 6 సూత్రాలు తప్పక పాటించవలసిన సూత్రాలు: సరి అయిన ధ్యానం, సరి అయిన పుస్తక పఠనం, అనుభవాలను పొందడము, పంచడం, మౌనముగా ఉండడం, వీలైనంత ఎక్కువ మౌనాన్ని పాటించడం, పౌర్ణమి ధ్యానాన్ని చేయడం, పౌర్ణమిని శక్తిని ఉపయోగించుకోవడం. ఇప్పుడు పౌర్ణమి రోజుల్లో ఉన్నాం. నిన్న నిండు పౌర్ణమి, ఏరువాక పౌర్ణమి, ఎంతో వేల మంది అద్భుతమైన ధ్యానం చేశారు. పౌర్ణమి శుభగడియల్లో ఉన్నాం. ఇంకా పిరమిడ్ శక్తిని సదా విస్తరించుకోవడం. ఈ 6 తప్పక 6 ఆయుధాలుగా ధరించినటువంటి కొత్త అవతారే పిరమిడ్ మాస్టర్. ఈ 6 ఆయుధాలు బయటికి కనిపిస్తాయి. ఒక దుర్గాదేవికి సకల ఆయుధాలతో సమరేచ దుర్గ, యుద్ధానికి సిద్ధమైనటువంటి దుర్గ. దేనిపైన యుద్ధము? అజ్ఞానం పైన, అశాంతి పైన, అంధకారం పైన, అనాధ్యాత్మికత పైన, భయము పైన, హింస పైన యుద్ధం చేయడానికి సర్వం సన్నద్ధమైనటువంటి ఫుల్లీ లోడెడ్ వెపన్లా ఉన్నటువంటి ఒక ఆత్మజ్ఞాన మూర్తి దుర్గాదేవి. ఆ యొక్క దుర్గాదేవికి ప్రతినిధులైనటువంటి ధ్యాన మహిళా మూర్తులు, ధ్యాన యోధులు ఈ 6 ఆయుధాలతో ఎప్పుడు సదా సిద్ధమై ఉంటారో వారు 18 ఆదర్శ సూత్రాలకు, ఆదర్శ రాజ్య స్థాపనకు నవీన శ్రీరామచంద్రులుగా వెలుగొందుతారని ఆశిస్తూ రేపు 18 సూత్రాల్లో 7వ సూత్రానికి మన సజ్జన సాంగత్య స్వాధ్యాయ శిబిరాన్ని సాగిద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.